పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. ఆర్మీ చీఫ్ మునీర్పై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. నానాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్నారు విద్యావంతులు. ఈ నేపథ్యంలో వైద్యులు, ఇంజనీర్స్, ఫినాన్స్ నిపుణులు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గత 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు వేరే దేశాలకి వెళ్ళిపోయారు. అలాగే 13,000 మంది అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అవనివ్వండి, లేదంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నిపుణులు సుమారుగా 13,000 మంది పాకిస్తాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇతర దేశాలకి. అయితే ఇంత పెద్ద ఎత్తున బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంటే మునీర్ మాత్రం ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అంటూ మాట్లాడుతున్నారు. ఇది నష్టం కాదంట, లాభం అంట. పాకిస్తాన్ నుంచి కొన్ని వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లేదంటే సైంటిస్ట్స్ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతుంటే ఇట్స్ నాట్ బ్రెయిన్ డ్రైన్, ఇట్స్ బ్రెయిన్ గెయిన్ అంటూ చెప్తున్నాడు అసీం మునీర్. అసలు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకి చాలా దిగజారిపోతున్నాయి. ఇక్కడ బ్రతకడం కష్టం, టాలెంట్కి అవకాశాలు దొరకడం కష్టం, అన్నిటికీ మించి స్వేచ్ఛ లేదు, రక్షణ లేదు. ఇలాంటి ప్లేస్లో మేము ఎందుకు ఉండాలి అంటూ వీళ్ళందరూ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అంటూ చెప్తున్నారు.